యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా డయాబెటీస్, షుగర్ వ్యాధి చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే మనము ఆహార నియమాలు పాటిస్తే కనుక ఈ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అని చెప్తున్నారు. అది ఎలాగా వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మి తల్లి. అంటే జనరల్గా డయాబెటీస్, షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించాలి. సో ఈ ఆహార నియమాలు పాటిస్తే కనుక షుగర్ లెవెల్స్ మ్యాక్సిమం కంట్రోల్ అవుతాయని చెప్తూ ఉంటారు. మీరు డైట్లు చెప్తూ ఉంటారు, ఈ షుగర్కి డైట్, ఒబిసిటీకి డైట్ ఇలాగా. షుగర్ వ్యాధికి ప్రత్యేకంగా ఏం ఆహారాలు ఉన్నాయి, ఎట్లా తీసుకుంటే అది షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది? అంటే మొన్నటి వరకు మనం ఈ వెజిటేబుల్ డైట్లు చెప్పేవాడిని. వెజిటేబుల్ జ్యూసెస్తో డైట్స్ ఉంటాయి. దీనికి అంటే కొంచెం ఇన్డెప్త్ వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత మనం వేటి మీద పని చేస్తున్నాం అంటే ఆర్గాన్స్. ప్యాంక్రియాస్ అనేది ఒక ఆర్గాన్ కదా. లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. ప్యాంక్రియాస్ అనేది బలహీనపడడం వల్ల, ప్యాంక్రియాస్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల షుగర్ వ్యాధి అనేది మనలో ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుందని అందరూ చెప్తున్నారు. ఇక్కడ లియో డైట్ ఏం చెప్తుందంటే మన శరీరం 12 సిస్టమ్స్ మీద ఆధారపడింది. అంటే షుగర్ రావడానికి కారణాలు 12 రకాలు ఉంటాయి. ఓకే, 12 రకాల కారణాలు ఉంటాయి. మొట్టమొదటిది మనం డైజెషన్ సిస్టమ్ బాగాలేదు, మన అరుగుదల వ్యవస్థ బాగాలేదు. ఫైర్ అంటే ఏదైతే అగ్ని మన శరీరంలో ఉందో, సూర్యశక్తి ఉందో అది తగ్గింది. దానివల్ల అంటే మణిపూరకం చెడిపోవడం వల్ల మనకి షుగర్ అనేది బాగా ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. అందరి జీవితాల్లో మ్యాక్సిమం 90% ఉంది డయాబెటీస్ అనేది. బోర్డర్కి కొంచెం అటు ఇటుగా తొనికిసలాడుతుంది. మనకి 140 కోట్ల 150 కోట్ల అయిపోయినట్టుంది జనాభా. 80% డయాబెటీస్ ఉంది. ఇప్పుడు దానిని ఓవర్కమ్ చేయడానికి క్యాన్సర్ వస్తుంది. అలాగే దాంతోపాటు కిడ్నీ ఇష్యూస్ బాగా ఎక్కువైపోయినాయి. మనం అనుకున్నాం లాస్ట్ ఇయర్ 2024లో 2025 క్యాన్సర్ కేసెస్ ఎక్కువ వింటామమ్మా. అందరి జీవితాల్లో లైఫ్ స్టైల్స్ చాలా దారుణంగా ఉన్నాయి. మనం అవసరానికి తినాలమ్మా, బ్రతకటం కోసం తినాలి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కేవలం తినడం కోసం ఉంది, తినడం కోసమే బ్రతుకుతున్నాం అన్నట్టు ఉంది. మీరు ఏ డైటీషియన్ దగ్గరికి వెళ్ళినా, ఏ న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళినా తిండి గురించే చెప్తున్నారు. మీకు షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంది, తిండిని మారుస్తున్నారు. తిండి వల్లే ప్రాబ్లం వచ్చింది. తిండిని ఆపేస్తే తిండి పోతుంది. ఇప్పుడు నేను ఒక 1/2 డజన్ గుడ్డులు తినండి, ఇంకోటి ఏదో తినండి, అదే మాంసం, విపరీతమైనటువంటి మాంసం చెప్పేయటం, ఇవన్నీ కూడా ఉన్న రోగాన్ని మార్చి ఇంకొక రోగం వైపు తీసుకెళ్ళటమే. దాన్ని ఆపేస్తే ఉన్న రోగం పోతుంది, వస్తున్నటువంటి రోగాలు కూడా పోస్తాయి. మన జీవన విధానం మీరు పెట్టిన తర్వాత, లియో డైట్ అని పెట్టిన తర్వాత, ఇది దీని గురించి చిన్న అబ్రివేషన్ ఇచ్చాను, వేదిక్ యాన్సెంట్ ఇండియన్ డైట్ అని. అసలు దీనికి వేదానికి ఎక్కడ సంబంధం ఉంది అంటే, వేదం చెప్పింది ఒక మనిషి ఏమేమి తినాలి. అందులో ఇప్పుడు మనం లియో డైట్లో చెప్తూ ఉంటాను నేను, బీరకాయ పనిచేస్తుంది. వేదంలో బీరకాయ గురించి ఎలా ఉంటుందంటే, తీగ జాతి, పుష్పంలోంచి వచ్చేటువంటి ఫలం. దీన్ని ఎలా తీసుకోవాలి, పక్వమా అపక్వమా, అంటే లేతగా ఉన్న బీరకాయని తీసుకోవాలా, ముదురుగా ఉన్న బీరకాయ తీసుకోవాలా, ఇలా చెప్తూ ఉంటుంది. అందుకని ఇది వేదిక్, ఎందుకంటే వేదంలో దీని గురించి ప్రస్తావన ఉంది. అతిమూత్ర వ్యాధి, షుగర్ వ్యాధి అనేది దీన్ని ఎలా అరికట్టాలి, ఎందుకు వస్తుంది, కారణం. జనరల్గా మనం టెస్ట్లకు వెళ్ళినప్పుడు డాక్టర్లు ఏం చెప్తారు, జన్యుపరమైనటువంటి ఇబ్బంది, మీ తాతలకు ఉందా, వాళ్ళకుందా, వీళ్ళకుందా అని అడుగుతారు. అదే చెప్తారు తప్ప ఇప్పుడు ఈ నాకు రావడానికి రీజన్ అనేది వాళ్ళకి ఎక్కడ చెప్పరు. మీకు ఇంతకుముందు మీ నాన్నగారికి ఉందా, మీ అమ్మగారికి ఉందా, మీ తాతయ్య గారికి ఉందా, ఇలా అడుగుతారు. ఇది జన్యుపరమైంది కాదు, జీవన విధానం శైలి బాగాలేదు కాబట్టి నాకు వచ్చింది. పూర్వం మా తాత ముత్తాతలకి ఈ డయాబెటీస్ ఇలాంటివి ఎక్కడున్నాయి. ఒకవేళ నిజంగా ఉండుంటే వాళ్ళ జీవన విధానం కూడా కరెక్ట్గా లేకపోవడం వల్ల వాళ్ళకు వచ్చింది. మా తాతయ్య గారిని అనుసరిస్తూ మా నాన్నగారు వెళ్ళారు. మా తాతయ్య గారిని చూస్తూ, ఆయన లేచిన సమయానికి లెగిస్తూ, ఆయన తిన్న ఆహారాలనే తింటూ, అరగనే ఆహార పదార్థాలు తింటూ ఉంటే మా నాన్నగారికి కూడా వస్తుంది. నేను కూడా మా నాన్నగారిని ఫాలో అయితే నాకు కూడా వస్తుంది. మా తాతయ్య గారికి షుగర్ లేదు, మా నాన్నగారికి లేదు. మా తాతయ్య గారికి 90 ఏళ్ళు వచ్చిన పళ్ళు ఊడిపోలేదు, జుట్టు నెరవలేదు, జుట్టు ఊడిపోలేదు, ఆయన చాలా ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉండేవారు. అదే జీవన విధానంలో మా నాన్నగారు ఉంటారు. సిస్టమేటిక్ టైం, ఉదయం 8 గంటలకు టిఫిన్ అంటే ఉదయం 8 గంటలకే టిఫిన్ పడిపోవాలి, మధ్యాహ్నం 12 గంటలకు భోజనం అంటే 12 గంటలకు భోజనం పడిపోవాలి. 8:30 తర్వాత కూర్చోమన్నా, అసలు ఎంత పనున్నా ఆయన అది జరగదు.
8 గంటలకల్లా పడుకోవాలి. ఒక సిస్టమేటిక్ లైఫ్లో ఉన్నప్పుడు డిసీజెస్ ఎందుకు వస్తాయి, ఎందుకు ఇబ్బంది పెడతాయి? జీవన విధానం చెడిపోవడం వల్లే మనకు వచ్చేటువంటి ప్రతి రోగం, అది డయాబెటీస్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే మన జీవన విధానం బాగాలేదు, దాన్ని మార్చుకోవాలి. ఫస్ట్ ఏంటంటే అరగడం అనేది తగ్గిపోయింది, అరుగుదల, డైజెషన్ సిస్టమ్ పాడైపోయింది. దీనివల్లే మీకు చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. ఈ డయాబెటీస్ అనేది అరుగుదల దగ్గర నుంచి తీసుకుంటే 8వ సిస్టమ్ అది. రక్తం కలుషితమైంది. కలుషితమైనటువంటి రక్తం ట్రావెలింగ్లో ప్యాంక్రియాస్ అనే ఆర్గాను రక్తంలో ఉన్న ఎంజైమ్స్ తీసుకుని తనలో ఉన్న మలినాల్ని రక్తంలోకి విడిచిపెట్టాలి. ఈ సైకిల్ ఎప్పుడు జరగాలి. కలుషితంగా ఉండడం వల్ల ప్యాంక్రియాస్ రక్తాన్ని తీసుకోకపోవడం వల్ల, తనకు కావాల్సిన పోషక విలువలు రక్తంలో లేకపోవడం వల్ల ప్యాంక్రియాస్ చెడిపోయి డయాబెటీస్ అనేది, ఇన్సులిన్ అనేది బాడీలో పెరగడం. అంటే ఇందులో చాలా రకాలు చెప్తారు, టైప్ 1, టైప్ 2. ఏదేమైనా ఫస్ట్ ఇండైజెషన్ ప్రాబ్లం డయాబెటిక్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇండైజెషన్. అలాగే దాంతోపాటు రక్తం చిక్కబడిపోవడం. క్వాలిటీ బ్లడ్, క్వాంటిటీ ఆఫ్ బ్లడ్, ప్యూరిటీ ఆఫ్ బ్లడ్. అంటే క్వాంటిటీ ఏంటి, ఎంత ఉండాలి, 10+ ఉండాలి. అలాగే క్వాలిటీ ఏంటంటే రక్తంలో ఉండాల్సినటువంటి ఈ విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ పుష్కలంగా అన్నీ ఉండాలి సమపాలలో. తర్వాత ప్యూరిటీ, టాక్సిన్స్ లేకుండా ఉండాలి. మనం చెత్త జంక్ ఫుడ్స్ తింటూ, విపరీతంగా తిండే మనం ఉదయం ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, మధ్యాహ్నం తర్వాత స్నాక్లో ఏం తినాలి, టీ తాగితే ఏం తినాలి, డిన్నర్లో ఏం తినాలి, డిన్నర్ తర్వాత ఏం తినాలి, మన జీవితం అంతా కూడా తిండి మారిపోయింది. పూర్వం పని గురించి ఆలోచించేవారు, తిండి మీద తక్కువ శ్రద్ధ ఉండేది. ఇప్పుడు తిండి ఎక్కువైంది, పని తక్కువైంది. మనం ఆ దృష్టిని మార్చుకోగలిగితే, తింటున్న దానికి తగ్గట్టుగా పని చేస్తే, పని చేస్తున్న దానికి తగ్గట్టుగా తింటే పనేమి పెద్దగా లేదు, అప్పుడు మనం ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. అందరూ ప్రోటీన్ రుద్దేశారు. ఇప్పుడు తీసుకుంటున్న నాన్ వెజ్ అంతా ప్రోటీన్, ఎక్సెస్ ప్రోటీన్ డిఫరెంట్ మీ శరీర తత్వానికి తగ్గట్టుగా షుగర్ గాను, క్యాన్సర్ గాను, అల్సర్స్ గాను, గ్యాస్ట్రిక్ గాను మారుతుంది. ప్రోటీన్ ఇంటేక్ అనేది అవసరాన్ని బట్టి మార్చుకోవాలి. 21 years వరకు బాడీ బిల్డింగ్ కోసం మాత్రమే ప్రోటీన్ అవసరం. వాళ్ళు ఆడుకుంటారు, స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. పని లేదు, కూర్చొని చేస్తున్నాం అన్నప్పుడు మీరు ఎనర్జీ ఫుడ్ తీసుకోవాలి. అందుకనే లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ ఫుడ్, కింగ్ ఫుడ్ తీసుకోవాలి. ఇవి తీసుకుంటూ ఉంటే డెఫినెట్గా డయాబెటీస్ రివర్స్ చేయడం చాలా ఈజీ. చాలా తక్కువ టైంలో ఈజీగా వితిన్ వీక్స్లోనే దాన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. లైఫ్ స్టైల్ మారాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి. బీరకాయ బాగా పనిచేస్తుంది, బూడిద గుమ్మడికాయ కూడా చెప్తారు కదా మీరు. ఈ రెండు కాంబినేషన్, బీరకాయ 200 grams, బూడిద గుమ్మడికాయ 200 grams కలిసి తీసుకుంటే గ్యాస్ట్రిక్, అల్సరు, అలాగే డయాబెటీస్ కూడా మీకు కంట్రోల్లోకి వస్తుంది. దాంతోపాటు ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉంటే, కిడ్నీ ఇష్యూస్ వస్తుంటాయి చాలా మందికి, ఇన్సోమేనియా, నిద్ర సమస్యలు వస్తూ ఉంటాయి. వీటికి మనం వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మనం బేస్ చేసుకుని గైడ్ లైన్స్ ఇవ్వచ్చు. లియో డైట్లో ఆ డైట్ షీట్ ఇవ్వచ్చు హ్యాపీగా. చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. ఏదైనా ఇబ్బంది ఉంది, డయాబెటీస్ తగ్గట్లేదు, అసలు కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. ఇంకా లియో డైట్ గురించి తెలుసుకోవాలన్నా కానీ కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. సూర్యోస్మితల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.